అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ హైకమాండ్ భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి, కానీ పార్టీలో గొడవలు పెట్టకండి, పార్టీలో పంచాయతీలు పెట్టకండి. మీ పంచాయతీల వల్ల, మీ గొడవల వల్ల భారతీయ జనతా పార్టీ తెలంగాణలో డ్యామేజ్ అవుతుంది, భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది అవుతుంది. మీ గొడవలు పంచాయతీలు బంద్ చేయండి, లేదు అనుకుంటే పార్టీని వదిలేయండి. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ హైకమాండ్ చాలా క్లియర్గా తెలంగాణ బీజేపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చినట్టుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. వాస్తవానికి తెలంగాణ బీజేపీలో రకరకాల పంచాయతీలు నడుస్తున్నాయి. ఒక ఎమ్మెల్యేకి ఇంకో ఎమ్మెల్యేకి పడదు, ఒక ఎంపీకి ఇంకో ఎంపీకి పడదు, ఒక సీనియర్ లీడర్కి ఇంకో ఎంపీకి పడదు. రకరకాల పంచాయతీలు భారతీయ జనతా పార్టీలో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్నేట్ పార్టీ ఏది ఉందని చెప్తే ఫస్ట్ చాలామంది చెప్పేటటువంటి పార్టీ పేరు ఒకటి బీఆర్ఎస్ పార్టీ, రెండోది కాంగ్రెస్ పార్టీ, ఇక మూడోది భారతీయ జనతా పార్టీ. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ రెండో స్థానంలో ఉండాలి, మూడో స్థానంలో ఉండొద్దు. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఫస్ట్ అధికార పార్టీ కాంగ్రెస్ ఉండాలి, రెండోది అసలు ప్రతిపక్ష పార్టీ అంటే భారతీయ జనతా పార్టీయే ఉండాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కదా. కానీ భారతీయ జనతా పార్టీ అంత పెద్ద కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మూడో ప్లేస్లో ఉంది, బీఆర్ఎస్ పార్టీ రెండో ప్లేస్లో ఉన్నది. హైకమాండ్ కూడా అదే చెప్పిరట, భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఎక్కువ సీట్లు వస్తలేవు, ఎందుకు ఎక్కువ ఓట్లు వస్తలేవు, బీజేపీ అధికారంలోకి ఎందుకు రాలేకపోతున్నది, అసలు బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు, ఎందుకు మీ మధ్యలో మీకే పంచాయతీలు అవుతున్నాయి, మీ మధ్యలో మీకే ఎందుకు గొడవలు అవుతున్నాయి, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు బీజేపీ పార్టీని, మీ వల్ల కార్యకర్తలు నాయకులు సఫర్ అవుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీకు పంచాయతీలో పెట్టుకుందాం, గొడవలే కావాలనుకుంటే పార్టీని వదిలేయండి, ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి, మీ వల్ల పార్టీకి నష్టం కలగొద్దు. బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగినట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. వాస్తవానికి బీజేపీ హైకమాండ్ చాలా ఓపిక పట్టిరు. ఎక్కడ కూడా ఈ బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు చేస్తున్నటువంటి కథలను చూసి 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 ఓపిక పడుతూనే ఉన్నారు, సీరియస్ కాలే. కానీ ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ను హైకమాండ్ తట్టుకోలేకపోయారు. భారతీయ జనతా పార్టీలో కొంతమంది లీడర్లు చేస్తున్నటువంటి ఓవర్ పర్ఫార్మెన్స్ని హైకమాండ్ తట్టుకోలేకపోయారు. ఇక ఓపిక నశించిపోయింది హైకమాండ్కి. లేదు లేదు ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి అని చెప్పి డైరెక్ట్ కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులతో హైకమాండ్ చెప్పినట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. ఎందుకు బీజేపీ హైకమాండ్ తెలంగాణ బీజేపీ నాయకులపైన ఇంత గరం మీద ఉర్రు, ఏం జరిగింది అనేది మనం డెప్త్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసే కార్యక్రమం చేస్తాను. రైట్గా టాపిక్లోకి పోతే, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ నాయకులను ఎందుకు బీజేపీ ఢిల్లీ హైకమాండ్ తిడుతున్నారు, ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు, ఎందుకు జలకిస్తున్నారు, ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి, గొడవలు పడవద్దు అని ఎందుకు అంటున్నారు, అసలు జరుగుతున్నటువంటి పరిణామం ఏంది అనేది డెప్త్గా మాట్లాడుకుంటే, వాస్తవానికి అసెంబ్లీ ఎలక్షన్ మీ అందరికీ 2023లో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో దాదాపు కాంగ్రెస్ పార్టీకి 64, తర్వాత ఒక 39, తర్వాత ఒక 8, తర్వాత ఒక 7, ఇట్లా మొత్తానికి లెక్కేసుకుంటూ పోతే 119 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీకి సుమారు ఒక 8 ఎమ్మెల్యే స్థానాలు ఏదో వచ్చినట్టున్నాయి. అయితే వాస్తవానికి 2023లో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ లెక్కనే ఎన్నికలు జరిగినాయి. మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ బీజేపీ పార్టీ లెక్క ఎన్నికలు ఎందుకు జరగలేదు, జరగకపోవడానికి గల కారణం ఏంది? ఆఖరికి కల్వకుంట్ల కవితక్కను కూడా ఢిల్లీ లిక్కర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆమెను అరెస్ట్ చేశారు కదా. అయినా సరే భారతీయ జనతా పార్టీ పైన ఎందుకు సానుభూతి రాలేదు, భారతీయ జనతా పార్టీ పైన ఎందుకు తెలంగాణ సమాజానికి నమ్మకం రాలేదు? కారణం ఏంది? ఈ నాయకులకు సంబంధించినటువంటి పంచాయతీ, ఈ నాయకులకు సంబంధించినటువంటి గొడవ. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావచ్చు, చాలా ఈజీగానే రావచ్చు. ఎట్లా రావచ్చు అంటే బీజేపీ పార్టీ క్యాచ్ చేసుకుంటూ రావచ్చు. ఎట్లా క్యాచ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు 2023లో లెక్కేసుకుందాం, 2023 అసెంబ్లీ ఎన్నికలు లెక్కేసుకుంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు దాదాపు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2023లో ఎలక్షన్స్ వస్తే 23లో బీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి జనాలు ఓట్లేసి గెలిపించింది. ఎందుకు వేసారు తెలుసా? ఆల్టర్నేట్ పార్టీ ఏది ఉంది అంటే కాంగ్రెసే అనుకున్నారు పబ్లిక్. బీఆర్ఎస్కు ఓటు వేయొద్దు,
మరి ఏ పార్టీ కోటేయాలి? కాంగ్రెస్ ఒక్కటే ఆల్టర్నేట్ అని జనాలు అనుకున్నారు. మరి ఎందుకు భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేట్ అని జనాలు అనుకోలేదు? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేసిరు? భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓట్లేయలేకపోయారు? దీనికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీలో బలమైనటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి లీడర్ లేరు, అంటే సరైన క్యాండిడేట్ లేడు, ఎమ్మెల్యేగా నిల్చోబెట్టలేదు సక్కనైనటువంటి వ్యక్తిని. ఎవరికి పడితే అలాగే టికెట్లు ఇచ్చిరు. ఇక భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సైలెన్స్, ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడతారు తప్ప మిగతా విషయాల్లో గమ్మున ఉంటారు, అంతే సైలెన్స్గా కూర్చుంటారు. మొత్తం సైలెన్సే భారతీయ జనతా పార్టీ. 2023లో భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుండే. ఇప్పుడు ప్రజలు చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్ రైతు బంధు చేయలేదని చెప్పి, రుణమాఫీ చేయలేదని చెప్పి, 6 గ్యారెంటీల విషయంలో రేవంత్ రెడ్డి రకరకాలుగా కాంగ్రెస్ పైన జనాలు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీ కొంచెం స్కోప్ చేసుకొని, ఈ వ్యతిరేకత కొంచెం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పైన ఉన్నటువంటి అంశాన్ని బీజేపీ పైన సానుభూతి లేక మలుచుకోవచ్చు కదా. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను కాస్త బీజేపీ పైన ఫేవర్గా మలుచుకోవచ్చు కదా. ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే, మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీయే కాంగ్రెస్ పైన ఫైట్ చేస్తున్నారు. ఎందుకు భారతీయ జనతా పార్టీ లీడర్లు ఫైట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతని క్యాచ్ చేసుకొని ఇక కాంగ్రెస్ రకరకాల విమర్శలు చేయడమో, లేకపోతే జనాల్లోకి వెళ్ళడమో, జనాల్లోకి వెళ్ళి బలంగా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేస్తలేరు అట్లా చేస్తలేరు అని చెప్పి కొంత కాంగ్రెస్ని విమర్శన చేసి, లేకపోతే కాంగ్రెస్ రకరకాల ముప్పతిప్పలు పెట్టి బీజేపీ పైన జనాలకు మంచి ఒపీనియన్ క్రియేట్ చేయవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ అట్లా చేస్తలేరు. బీజేపీ ఇప్పటికి కూడా అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు దండిగా ఉన్నాయి. ఇప్పుడు జనాలు రేపటి రోజు 2028 ఎలక్షన్స్ వస్తే మేము బీఆర్ఎస్ పార్టీని చూసినాం, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కూడా చూసినాం, ఓసారి బీజేపీకి కూడా అవకాశం ఇస్తాం అని జనాలు అనుకోవాలంటే ఫస్ట్ భారతీయ జనతా పార్టీ నాయకులు బయటకు వచ్చి పనిచేయాలి. అసలు వీళ్ళు పనిచేసేటటువంటి పరిస్థితే లేదు. పొద్దుగాల లేస్తే పంచాయతీలు గొడవలు, ఈ ఎంపీకి ఆ ఎంపీకి పడదు, ఆ ఎమ్మెల్యేకు ఈ ఎమ్మెల్యేకు పడదు, ఈ లీడర్కు ఆ లీడర్కు పడదు. ఇదేం పంచాయతీ భారతీయ జనతా పార్టీలో. తర్వాత ఈ బీజేపీకి సంబంధించినటువంటి ఆ రోజు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు చాలామంది లీడర్లు ఫ్రీడమ్ మాట్లాడారు, ఫ్రీడమ్గా ప్రెస్ మీట్ పెట్టేది, మాట్లాడేది, కేసీఆర్ని విమర్శన చేసేది, హరీష్ రావుని విమర్శన చేసేది, కేటీఆర్ని విమర్శన చేసేది. ఈరోజు అధ్యక్షులు మారుతోటే భారతీయ జనతా పార్టీలో ఫ్రీడమ్ లేకుండా పోయింది. ప్రెస్ మీట్లు పెట్టాలంటే, మీటింగ్లు పెట్టాలంటే అధ్యక్షుడు పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే కిషన్ రెడ్డిని అడగాలి, కిషన్ రెడ్డి పర్మిషన్ కావాలి. ఇట్లా రకరకాల పంచాయతీలు ఉన్నాయట. కాబట్టి భారతీయ జనతా పార్టీలో రకరకాల గొడవలు నడుస్తున్నాయి. ఇవన్నిటికీ హైకమాండ్ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారట. ఎట్టి పరిస్థితులలో 2028లో బీజేపీ అధికారంలోకి రావాల్సిందే, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు అని చెప్పి హైకమాండ్ బీజేపీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకులకు ఓ టాస్క్ అప్పచెప్పిర్రు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు అంతెందుకండి, మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? భారతీయ జనతా పార్టీ పోటీ చేయించినటువంటి అభ్యర్థులకు ఎన్ని సీట్లు వచ్చినాయి? మద్దతు ఇచ్చిన అభ్యర్థులకు. సర్పంచ్ ఎలక్షన్లో బీజేపీ ఫెయిల్. మరి బీజేపీ తలుచుకుంటే సర్పంచ్ ఎన్నికలలో గట్టిగానే రావచ్చు కదా. రాలేదు, వాళ్ళు తిరగలేదు గ్రౌండ్లో. వాళ్ళు పొద్దుగాల లేస్తే వాళ్ళ నియోజకవర్గాలలో తిరుగుడు, వాళ్ళ పార్లమెంట్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో తిరుగుడు తప్ప తెలంగాణను గాలికిడిచి పెట్టి రాళ్ళు. ఎటన్నా పోని మాకేంది, మా నియోజకవర్గాలు మేము చూసుకుంటాం, మేము తిరుగుతాం అంతే. ఆఖరికి భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి నాయకులు, ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు, ఆయన తిరగవచ్చు కదా, ఎందుకు తిరుగుతలేడు? కేంద్ర మంత్రి మళ్ళా బండి సంజయ్ ఒకప్పుడు అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. బండి సంజయ్కి అద్భుతమైనటువంటి క్యాడర్ ఉంటుంది, మాస్ ఫాలోయింగ్ ఉంటుంది, తిరగవచ్చు కదా, తిరిగాడు. ఏమని అంటున్నాడు, నేను ప్రోటోకాల్, నేను పెద్ద మనిషిని కదా. ఆయన కిషన్ రెడ్డి తిరిగాడు, ఆయన ఎంతసేపు సికింద్రాబాదు. తర్వాత బీజేపీలో ఉన్నటువంటి అధ్యక్షుడు ఆయన బయటకు వచ్చే పరిస్థితే లేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు వాళ్ళ నియోజకవర్గాలకు వాళ్ళే పరిమితం అయిపోయినారు. మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎన్ని వార్డులు గెలుచుకున్నది? బీఆర్ఎస్ పార్టీకి 781 వార్డులు. మరి భారతీయ జనతా పార్టీకి ఒక 500 వార్డులను రావాలి కదా, ఎందుకు రాలేదు? రాకపోవడానికి గల కారణం ఏంది? గట్టిగా పనిచేస్తలేరు, గ్రౌండ్లో తిరుగుతలేరు. పొద్దుగాల లేస్తే మేమే చేస్తున్నాం అంటారు, ఇంటికానే కూర్చుంటారు. కథం ఏడొస్తుంది క్యాడర్. అందుకే హైకమాండ్ రంగంలోకి దిగిరట. మీ పంచాయతీ వల్ల బీజేపీ లీడర్లు సఫర్ అవుతూ ఉన్నారు, మీ గొడవల వల్ల బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు సఫర్ అవుతున్నారు. పంచాయతీ పెట్టాలనుకుంటే, బీజేపీని డ్యామేజ్ చేయాలనుకుంటే, మాకు పని చేత కాదు అనుకుంటే వదిలేయండి పార్టీని. హైకమాండ్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా వినబడుతున్న చర్చ. అంటే ఎవరు? అమిత్ షా డైరెక్ట్ తెలంగాణ లీడర్లపైన కోప్పడినట్టుగా కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. బీజేపీ అధికారంలోకి వచ్చేటటువంటి స్కోప్ ఉన్నా కూడా మీరు పట్టించుకుంటలేరు, మీరు గట్టిగా పనిచేస్తలేరు, టైం పాస్ చేస్తురు అని చెప్పి డైరెక్ట్ అమిత్ షానే
భారతీయ జనతా పార్టీ లీడర్లకు క్లాస్ బీకిండ్ అనేటటువంటి ఒక చర్చ ఉన్నది. మరి ఇప్పటికన్నా ఈ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు పని చేస్తారో లేకపోతే గట్లనే సైలెన్స్ ఉంటారో అర్థమవుతలేదు. కానీ బలంగా పనిచేయాలి. బీజేపీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు దండిగున్నాయి తెలంగాణలో. కానీ వీళ్ళు చేస్తలేరు పని. ఎందుకు చేస్తలేరు అనేది ఎవరికి అర్థమవుతలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకొని ఆ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ రకరకాలుగా ఇంకా కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకతను తీసుకొస్తున్నారు. ఎట్లా? రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి ఎందుకు రైతు బంధు ఇస్తలేరు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు జనాలు ఏమనుకుంటారు? అరే మా కోసం బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ మా కోసం ఫైట్ చేస్తున్నారు రైతులు అనుకుంటున్నారు. మహిళలకు 2500 ఎందుకు ఇస్తలేరని బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు మహిళలు మా కోసం బీఆర్ఎస్ ఫైట్ చేస్తున్నారని అనుకుంటున్నారు. అట్లా బీజేపీ కూడా ఫైట్ చేయొచ్చు కదా. బీజేపీ కూడా రైతు భరోసా గురించి మాట్లాడవచ్చు కదా, రుణమాఫీ గురించి మాట్లాడవచ్చు కదా, పెన్షన్ల గురించి మాట్లాడవచ్చు కదా, 6 గ్యారెంటీల గురించి మాట్లాడవచ్చు కదా. మాట్లాడరాలు. ఏమైనా ఉంటే మాది కేంద్రం. అసలు నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ప్రతిపక్ష పార్టీయే బీజేపీ ఉండాలి. కానీ బీజేపీయే సెకండ్ ప్లేస్లో ఉన్నది. ఈరోజు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. తర్వాత సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. థర్డ్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ. మరి బీజేపీ పార్టీ సెకండ్ ప్లేస్లోనో ఫస్ట్ ప్లేస్లోనో ఎప్పుడు వస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎప్పుడు వస్తుంది అంటే బీజేపీ లీడర్లు చక్కగా పనిచేసినప్పుడు వస్తుంది. ఈ బీజేపీ లీడర్లు పంచాయతీ పెట్టుకున్నప్పుడు కాదు. ఒక చర్చ ఉంది. బండి సంజయ్కి ఈటలకు వర్తలేదని, ఈటల రాజేందర్కు కిషన్ రెడ్డికి వర్తలేదని, బండి సంజయ్కి కిషన్ రెడ్డికి వర్తలేదని, రఘునందన్ రావుకు బండి సంజయ్కి వర్తలేదని, ధర్మపురి అరవింద్కి బండి సంజయ్కి పడతలేదని, ఇట్లా రకరకాల పంచాయతీలు వినబడుతున్నాయి. బండి సంజయ్ జెట్ స్పీడ్లో ఎదిగిండు, బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి వచ్చిందని చెప్పి వాళ్ళు ఓర్చుకుంటలేరని ఇంకో పంచాయతీ. ఇట్లా బీజేపీలో రకరకాల పంచాయతీలు. ఈ పంచాయతీల వల్ల భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళదొక వర్గం వీళ్ళదొక వర్గం అని. తర్వాత మన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ధర్మపురి అరవింద్ చెప్పిన వాళ్ళకి ఒక ఆయనకు టికెట్ ఇస్తారు, వేరేటోళ్ళు చెప్పిన వాళ్ళకి ఒక ఆయనకి టికెట్ ఇస్తారు, లేకపోతే ఈటలకు చెప్పిన వాళ్ళకి ఇంకొక ఆయన టికెట్. ఇట్లా ఇష్టం ఉన్నట్టు ఎవరు లీడర్ పడితే వాళ్ళ లీడర్కి టికెట్లు ఇచ్చుకుంటున్నారు. ఎవరి వర్గానికి వాళ్ళ వర్గానికి టికెట్లు ఇచ్చుకుంటారు. మరి ఆయన గెలిచేటోడో ఓడిపోయేటోడో తెలియదు. అసలు బీజేపీలో మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అసలు తెలియనటువంటి లీడర్లకు టికెట్లు ఇచ్చిరట. అదేందో గమ్మత్ కథ. అందుకే హైకమాండ్ రంగంలోకి దిగి ఆచితూచి అడుగులేయండి అని హైకమాండ్ ఇప్పుడు రంగంలోకి దిగి ఒక కీలకమైనటువంటి ఇన్ఛార్జ్ని మానిటర్ చేసేటటువంటి వ్యక్తిని పంపించబోతున్నారట తెలంగాణకు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? బీజేపీలో లీడర్లు ఎట్లా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది, వాళ్ళ కథ ఏంది, ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది పిన్ టు పిన్ భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి చెప్పబోతున్నట్టుగా ఒక చర్చ, ఒక ఇన్ఛార్జ్ని పంపించబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి చూడాలి ఏం జరగబోతుందో. రంగంలోకి అమిత్ షా దిగిండు, తర్వాత జేపీ నడ్డా, అమిత్ షా, మోదీ వీళ్ళందరూ కూడా తెలంగాణ పైన ప్రధాన ఫోకస్ పెట్టిరట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నెక్స్ట్ బీజేపీ రావాల్సిందే. బీజేపీ 2028లో తెలంగాణలో ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అమిత్ షా చాలాసార్లు బీజేపీ లీడర్లకు చెప్పినట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అనేది ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.